హాయ్ గైస్, అందరికి గుడ్ మార్నింగ్. ఇప్పుడే లేచి బయటికి వచ్చిన టైం వచ్చి 7 అవుతుంది, ఎర్లీ మార్నింగ్. లొకేషన్ చూడండి ఎంత బాగుందో. మీకైతే ఒకటి చూపెడతా చూడండి. దానికైనా ముందు అందరికి దసరా శుభాకాంక్షలు. అందరూ బాగుండాలి. ఇప్పుడైతే ఒకటి చూపెడతా. ఇది అయిపోయిన తర్వాత మనం పక్క ఊరికి వెళ్ళాల్సి ఉంది, ఎందుకంటే మనం అయితే కోడిని తేవాలి. ఓకేనా? ఇప్పుడైతే చూసేయండి. మీకు ఒకటి చూపెడతా అన్నా కదా, అదే ఇది. దాన్ని తామర పూలు అంటారు. అది వాటర్ లోపలే ఉంటది. దాని కాయ అయితే ఒక ఫ్లవర్ లెక్క ఉంటది. మస్తు ఉంటది టేస్ట్ అనేది. మీరు ఎప్పుడైనా తిన్నారా లేదా కామెంట్ చేయండి. ఇప్పుడైతే మనమైతే ఇంటికి వెళ్ళి ఫ్రెష్ అప్ అయి పక్కూరికి అయితే వెళ్దాం. ఓకేనా? ఇప్పుడైతే స్టార్ట్ అయిపోయినా పక్కూరికి. ఇక్కడ నుంచి 5 కిలోమీటర్స్ ఉంటది పక్కూరికి. ఎందుకో చెప్పినా కదా, కోడిని అయితే తేవాలి. నాతో పాటు మా తాత కూడా వస్తుండు. ఇప్పుడైతే జర్నీని అయితే స్టార్ట్ చేసేద్దాం. ఫైనల్ గా మేమైతే కోడిని అయితే తీసుకొచ్చినాం పక్కూరికి పోయి. ఇప్పుడైతే దాన్ని అయితే అక్కడ పెట్టిన, అదైతే పండుకున్నది. దీని ప్రైస్ వచ్చేసి 130 పడ్డది. ఎందుకు అంత తక్కువ అంటే అది కొత్త షాప్ కాబట్టి అంత తక్కువకి ఇచ్చిండు. ఇప్పుడైతే దాన్ని లేపుతా చూడండి. ఏయ్ బాబు లేవ్. ఏ బాబు, కోడిని అయితే కోసేసినాం. ఇప్పుడు అయితే మా డాడీ వేడి నీళ్ళలో ముచ్చి దాని బూరి అయితే పీకుతుండు. ఇప్పుడు దీంతో ఏం చేస్తాం అంటే కర్రీ చేయం, దీంతో సొలై చేస్తాం అన్నమాట. మస్తు ఉంటది. చూపెడతా చూడండి. కోడి కోసే ప్రాసెస్ అయితే అయిపోయింది. ఇప్పుడు వండుతున్న వంట ఎవరంటే మా తాత అన్నమాట. సొలై అయితే మస్తు వండుతాడు, ఎక్సలెంట్ గా. ఇంకొకటి, ఇది రొట్టెలలో బాగుంటది. అసలే స్మెల్ గమ్ముని వస్తుంది లోపల నుంచి. ఫైనల్ గా మన సొలై అయితే అయిపోయింది. 2 రొట్టెలు వేసుకున్నా, అందులో లెమన్ పిండుకున్నా. చూడడానికి మామూలుగా లేదు. ఇప్పుడు ఒక పట్టు పట్టేద్దాం. టేస్ట్ అయితే చెప్తా ఎలా ఉందో. టేస్ట్ అయితే అదిరిపోయింది, మస్తు ఉన్నది కాంబినేషన్ రొట్టెలు సొలై.